డోర్గాన్ క్వింగ్ రాజవంశం యొక్క శక్తివంతమైన యువరాజు, చైనాలో చరిత్రను మార్చిన వ్యక్తి. అతను నూర్హాసి, లేటర్ జిన్ రాజవంశం స్థాపకుడి 14వ కుమారుడిగా పుట్టాడు. చిన్నప్పటి నుంచే అతను సైనిక నైపుణ్యాలలో నిపుణుడయ్యాడు. మింగ్ రాజవంశానికి వ్యతిరేకంగా అనేక యుద్ధాలలో విజయాలు సాధించి తనను ఒక తెలివైన వ్యూహకర్తగా నిరూపించాడు. హాంగ్ తైజీ మరణించిన తర్వాత డోర్గాన్ రీజెంట్గా నియమితుడయ్యాడు. క్వింగ్ కోర్టుపై అపారమైన అధికారాన్ని వినియోగించాడు. బీజింగ్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా క్వింగ్ రాజవంశానికి నాంది పలికాడు. అయితే అతని పాలనలో కఠినమైన విధానాలు, ముఖ్యంగా క్యూ హెయిర్ స్టైల్, హాన్ చైనీస్ ప్రజలలో ఆగ్రహాన్ని కలిగించాయి. డోర్గాన్ మరణానంతరం చక్రవర్తి షుంజీ అతని గౌరవాన్ని తొలగించి అతని వారసత్వాన్ని అపవిత్రం చేశాడు. డోర్గాన్ చరిత్రలో ఒక విభిన్నమైన కానీ కీలకమైన పాత్ర. జంతు కంటెంట్ కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.